పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. మత్స్య సంపద దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని, దానిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గతంలో 12%, 18% జీఎస్టీ ఉంటే దాన్ని 5%కి తగ్గించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఏ విధంగా 5%కి తగ్గిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా దేశంలో ఎక్కడ నిర్వహించిన విధంగా మీ శాసనసభ్యులు నాయకర్ గారి ఆధ్వర్యంలో గోదావరిలో పడవల మీద జీఎస్టీ ర్యాలీ నిర్వహించి ఒక విభిన్నమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసినటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి ప్రభుత్వాలకు మనం మద్దతునివ్వాలి. అంతేకాదు అనేక రహదారులు వేళ కోస్టల్ హైవే మీ అందరూ చూస్తున్నాం. ఈవేళ 216 కోస్తా తీరాన్ని కలుపుతూ పెద్ద ఎత్తున జాతీయ రహదారి. తీర ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో మత్స్యకారు కుటుంబాలంతా కూడా తీర ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి వారి తాలూకు ఉత్పత్తుల్ని బయటికి తీసుకువెళ్ళడానికి అనుకూలించే విధంగా పెద్ద ఎత్తున 216 జాతీయ రహదారి మన ప్రాంతంలో వెళ్ళినటువంటి సందర్భం ఒంగోలు వరకు ఏదైతే తీర ప్రాంతం ఉన్నదో. ఈ సందర్భంగా ఇంకో రాబోయేటువంటి రోజుల్లో ఈ 216 హైవే ఏదైతే ఉన్నదో ఇప్పుడున్న హైవే 4 లైన్ల హైవేగా అభివృద్ధి చెందబోతా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా చెప్తున్నా. ఈ సందర్భం ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ప్రజల కోసం. దేశానికి స్వతంత్రం వచ్చి 60-70 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా మత్స్యకారుల జీవన ప్రమాణాలు, వాళ్ళ జీవన శైలి ఇంకా సామాజికంగా, ఇంకా ఆర్థికంగా, రాజకీయంగా ఖచ్చితంగా ఇంకా ముందు వరుసలోకి రావాల్సిన అవసరాన్ని నేను కూడా, ఎందుకంటే నా నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, అగ్రకుల క్షేత్రీయులు కానీ, మరి ఎక్కడికి వెళ్ళినా ఏదైనా జిల్లా వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ స్థితిగతులను చూసినప్పుడు నాకు కూడా వ్యక్తిగతంగా అనిపించేటువంటి పరిస్థితి. అంచేత ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా అటువంటి మత్స్యకారులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అందులో ముఖ్యంగా ఈవేళ ఆ మత్స్యకారుల జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి, ఆ మత్స్యకారుల యొక్క తలరాతను మార్చగలిగేటువంటి శక్తి ఈరోజు ఈ ప్రపంచంలో దేనికైనా ఉంది అని అంటే అది విద్యకు మాత్రమే ఉంది అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించి, ఎందుకంటే ఈరోజు ఒక గుమస్తా కొడుకు ఒక కలెక్టర్ కావాలన్నా, ఒక 4 ఏళ్లలో పనిచేసే ఆమె కూతురు ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా అది ఒక్క విద్య వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వారికి ఆ విద్యను అందించాలనేటువంటి ఆలోచనతో మరి పెద్ద ఎత్తున ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు గురుకుల పాఠశాలలు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకి విద్యను, ఒక నాణ్యమైన విద్యను అందించేటువంటి ప్రక్రియ కానీ. దేశానికి స్వతంత్రం వచ్చి 60-70 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా మత్స్యకారుల జీవన ప్రమాణాలు, వాళ్ళ జీవన శైలి